హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మనం బ్రౌనీ రెసిపీ చూద్దాం. బ్రౌనీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే డార్క్ చాక్లెట్ కానీ డార్క్ కాంపోనెంట్ కానీ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో బటర్ కానీ వెన్న కానీ యూజ్ చేసి మెల్ట్ అయిన తర్వాత చాక్లెట్ కాంపౌండ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం కండెన్సీ మిల్క్ యూజ్ చేయాలి. ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కోకో పౌడర్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి. ఈ 2 అనేది చాలా చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ సేపు మిక్స్ చేసుకుంటేనే మనకి అందులో మౌల్స్ కట్టకుండా ఉంటుంది, అది ఉండలు కట్టకుండా. డోంట్ ఫర్గెట్ వెన్నెల ఎసెన్స్ అనేది ఉంటే వేసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. వెన్నెల ఎసెన్స్ ఉంటే ఒక 3 to 4 డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఇట్లా స్టెయినర్ తీసుకొని సోకులు పడ్డ తర్వాత కోకో పౌడర్ అనేది ఒక 2 to 3 స్పూన్స్ వేసుకొని స్టెయినర్ ద్వారానే స్టెయిన్ చేయండి, లేకపోతే అవి ఉండలు ఉంటాయి, అవి కూడా పడిపోతాయి అన్నమాట. అట్లా స్టెయిన్ చేసుకొని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పౌడర్ కూడా మిక్స్ అయ్యేలాగా కన్సిస్టెన్సీ మంచిగా రావడానికి కట్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. కట్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. స్పూన్ కానీ వేరే ఇంకేమన్నా ఆయుధాలు కానీ ఉంటే వాటితో మిక్స్ చేసుకోండి. మిల్క్ కూడా మనం ఇప్పటిదాకా ఏ మెజర్మెంట్ అయితే వేసుకున్నామో అదే స్పూన్తో మిల్క్ కూడా ఒక 2 to 3 స్పూన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే అది ప్లఫీగా వస్తుంది కేక్ అనేది. ఇప్పుడు షుగర్ కూడా మనం తీసుకున్న మిగతా క్వాంటిటీస్ ప్రకారం షుగర్ కూడా వేసుకొని, షుగర్ అనేది ఎక్కువ ఉంటే బ్రౌనీ టేస్ట్ మనకి రాదు, నార్మల్ కేక్ టేస్ట్ వస్తుంది. సో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనకు అనేది బ్యాటర్ ఆ కన్సిస్టెన్సీలో రావాలి. బ్యాటర్ అనేది ఆ కన్సిస్టెన్సీలో వస్తేనే మనకి కేక్ ఫ్లఫీ ఉంటుంది, మరీ లూజ్ ఉండద్దు, మరీ టైట్ ఉండద్దు. ఇప్పుడు మనం ఏ కంటైనర్లోకి అయితే బ్రౌనీ చేసుకోవాలనుకుంటున్నామో దానికి గీ అప్లై చేసేసి ఆ బ్యాటర్ మొత్తం షిఫ్ట్ చేయాలి. ఆ కంటైనర్లోకి మొత్తం షిఫ్ట్ చేసిన తర్వాత అది మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో కానీ ఓవెన్లో కానీ పెట్టేసి బేక్ చేసేసుకోవాలి. దాని ముందు మనం గ్రౌండ్కి బౌల్ అనేది ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే వాటర్ బబుల్స్ ఉంటే పైకి వస్తుంది. అట్లా క్యాష్యూస్ కానీ ఏమైనా ఉంటే నట్స్ వేసుకోండి. అండ్ బ్రౌనీ అనేది చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.